ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ పోతే వచ్చేస్తాయి అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మీకు తెలుగు యూనికోడ్ ఫాంట్స్ అంటే ఏంటి మరియు తెలుగు నాన్ యూనికోడ్ ఫాంట్స్ అంటే అను ఫాంట్స్ ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో రీచ్ అవ్వడం వెళ్ళిపోతుంది. కాస్త నీకున్న టాపిక్ వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు యూనికోడ్ ఫాంట్స్ అంటే తెలుసుకుందాం. ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తాం చూడండి, ఇవన్నీ కూడా తెలుగు యూనికోడ్ ఫాంట్స్ అనమాట. సో ఇవి చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది. సో ఇక ఫాంట్స్ అంటే మనకి డైరెక్ట్ గా మనం మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్ లో కావచ్చు, సిస్టమ్ లో కావచ్చు, ఎందులో అయినా సరే ఇన్స్టాల్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం సపోర్ట్ చేస్తాయి అవన్నీ కూడా. సో జస్ట్ మనకి ఏదైతే తెలుగులో మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ మాత్రం మనం డౌన్లోడ్ చేసుకుని లాంగ్వేజ్ ప్యాక్ ఉంటుంది అనమాట. సో డౌన్లోడ్ చేసుకుని కీబోర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది ఇంగ్లీష్ టు తెలుగు కీబోర్డ్ కావచ్చు, లేదంటే తెలుగు కీబోర్డే కావచ్చు. మనం ఏదైతే టెక్స్ట్ టైప్ చేయాలనుకున్నామో వాటి నుంచి మనం టైప్ చేసిన తర్వాత మన దగ్గర యూనికోడ్ ఫాంట్స్ ఉంటాయో అవి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్లో కావచ్చు ఎందులో అయినా సరే మనకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకుని సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి ప్రొసీజర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి తెలుగు యూనికోడ్ ఫాంట్స్ అని ఉంటాయి అనమాట. ఇలా మనకి వర్క్ అవుతాయి, ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం మనం. వేరేజ్ నాన్ యూనికోడ్ ఫాంట్స్ అంటే అను ఫాంట్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే ఉన్నాయి, మీరు డిస్ప్లే చేస్తాం చూడండి. సో ఇవన్నీ కూడా తెలుగు నాన్ యూనికోడ్ ఫాంట్స్ అనమాట, అను ఫాంట్స్ అనమాట. సో టోటల్ గా మనకి 85+ ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 1 by 1. సో ఇవి చాలా అందంగా ప్రొఫెషనల్ గా ఉంటాయి అనమాట. ఇవి చాలా సినిమాలలో కూడా యూజ్ చేస్తుంటారు. సో ఇక ఫాంట్స్ ఏంటంటే మనకి అన్స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ సంబంధించిన కాబట్టి సో అందులోనే బాగా వర్క్ అవుతాయి అనమాట. అందులోనే మనకి సపోర్ట్ చేస్తాయి. ఇక సాఫ్ట్వేర్ లో మనకి 2 to 3 టైప్ ఆఫ్ కీబోర్డ్స్ అయితే ఉన్నాయి. యాపిల్ కీబోర్డ్, రోమా కీబోర్డ్ అని చెప్పేసి. సో వాటిని యూజ్ చేసుకుని మనం ఏదైతే టైప్ చేసుకున్నామో టైప్ చేసిన తర్వాత మన దగ్గర ఇన్స్టాల్ అయి ఉన్న ఈ యొక్క అను ఫాంట్స్ బట్టి మనం ఏదైతే కావాలనుకున్నామో అది సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవడం. సో ఈ విధంగా మనకి అన్స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా అయితే. సో ఇన్ కేసు మన దగ్గర సాఫ్ట్వేర్ లేదనుకోండి, అన్స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ లేకుండా ఎలా టైప్ చేయాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఇండైరెక్ట్ గా అయితే వెళ్లాల్సి ఉంటుంది మనం. సో ఎలా అంటే యూనికోడ్ టెక్స్ట్ నుంచి నాన్ యూనికోడ్ టెక్స్ట్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆన్లైన్ కన్వర్టర్ ఉంటుంది, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్టర్ అనేది. అది యూజ్ చేసి మనం దాని నుంచి వచ్చిన టెక్స్ట్ ని కాపీ చేసుకుని మళ్ళీ మనం మన దగ్గర ఉన్న ఫాంట్స్ ని దానికి యాడ్ చేసి సరిపోతుంది అనమాట. సో అలా మనం టైప్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వీడియో అయితే నేను చేస్తున్నాను. మన దగ్గర అన్స్క్రిప్ట్ మేనేజర్ సాఫ్ట్వేర్ లేకుండా తెలుగు టైపింగ్ ఎలా చేయాలని చెప్పేసి. సో ఆ వీడియో మీరు చూడకపోతే వీడియో ఎండ్ స్క్రీన్ ఒకసారి చూడండి. అండ్ అట్లాగే ఈ అను ఫాంట్స్ అనేవి కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ లో మాత్రం వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. మొబైల్ అయితే చాలా కష్టం అనమాట. సో టెక్స్ట్ అనేది కరెక్ట్ గా రాదు. అండ్ అలాగే ఇక అను ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తెలుగు యూనికోడ్ ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది సపరేట్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడకపోతే కనుక చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క ఫాంట్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో మీకు ఈ డిఫరెన్స్ అనేవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు Callme4 యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఐడి అనేది డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ టేక్ కేర్, బాయ్.